హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం చాట్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను, వీడియోలో చూడండి ఒకసారి. ముందుగా దీనికోసం ఒక కప్పు బఠానీని కుక్కర్లో వేసుకోవాలి. దాన్ని ఒక 8 విజిల్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత విజిల్ తీసి 2 బంగాళదుంపలు, ఒక టమాటా, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒక 8 విజిల్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చూడండి, మనం పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసుకోవాలి. అంటే కొంచెం మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగా చూసుకోండి, ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకుంటున్నాం. చూడండి వీడియోలో చూసారు కదా. ఇప్పుడు దీనికోసం అనేసి మనం కొద్దిగా వాటర్ కూడా వేయాలి. కొద్దిగా పల్చగా చేయాలి కదా, చిక్కగా ఉంది, అందుకని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీకు చిక్కగా కావాలనుకుంటే అలాగే ఉంచుకోండి, లేదు పలుచగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకే. చూడండి, ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటే మనకి రుచికి చాలా బాగుంటుందన్నమాట. సాల్ట్ నేను ఎక్కువగా వాడను, కల్లుప్పే వాడతాను. మనం గడ్డుప్పు అంటాం కదా, అదే కల్లుప్పు అంటాను నేను. అది వేసుకున్నాను చూడండి. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, దీనిలో మనం చాట్ మసాలా వేసుకోవాలన్నమాట. ఈస్టర్న్ చాట్ మసాలా మీకు మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడైనా. అదే చాట్ మసాలా ఒక స్పూను, కారం కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ శనగపిండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీనిలోనే వేద్దాం, ఓకేనా. చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఓకే. అయిపోయింది, చాట్ ఈజ్ రెడీ, ఓకే. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం, ఓకేనా. అయిపోయింది చాట్, ఓకే. థ్యాంక్ యూ.